హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారా? ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు అల్లు అర్జున్. సో ఈరోజు టీజర్ రిలీజ్ అయింది. కానీ ఫ్రెండ్స్, అది టీజర్ అనే కంటే బెస్ట్ ఫస్ట్ గ్లిమ్స్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత ఏం చూపించలేదు, నేను చూసిన ఆల్రెడీ టీజర్. సో ఓకే, ఆయన పుష్ప 2 ఎలా ఉందో ఏమో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి తర్వాత మాట్లాడదాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఓ ఓహో యార్, ఇది నిజం, ఇదే చూపించండి. మనం ఏదైతే అనుకుంటున్నాం అదే చూపించండి. దేశ్ ప్రసాద్ ఆక్టర్, అల్లు అర్జున్. ఓ చీర, అది పట్టు చీర, గోరింటావు, చాలా గోరింటావు. మ్యూజిక్ సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎస్, మ్యూజిక్ అయితే సూపర్ అయిపోయింది. బ్లౌజ్ అదే మొత్తం టోటల్ వేసిండు. 15th ఆగస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మార్క్ అనిపిస్తుంది మన డైరెక్టర్ సుకుమార్ది. సో అసలు టోటల్లీ ఈ యొక్క టీజర్తోనే చెప్పొచ్చు. సో మేబీ 1000 కోట్లు దాటొచ్చు. చాలా బాగా అనిపించింది. అసలు ఎందుకు చేస్తాడనేది తెలియదు. మళ్ళీ ఎవరినైనా చంపడానికి ఆ కాళికామాదేవి అమ్మోడు తల్లి రూపంలో వచ్చి చంపుతాడా, లేకపోతే 13 ఇయర్స్ ఒకటి ఉంది, 13 ఇయర్స్కి ఒకటి ఉంది అది చెప్పిన 13 ఇయర్స్ తర్వాత ఒక ట్రాన్స్జెండర్గా మారుతారు కొంతమంది, అది యుద్ధం చేయడానికి, అది అలాంటిది నేను విన్నా కొనాటి. సో మేబీ అలా ఉండొచ్చా, సో ఏందో పర్ఫెక్ట్ తెలియదు. కానీ సో సినిమా టీజర్ మనకు చాలా బాగుంది. ఆయన ప్రతి సీన్లో కూడా ప్రతి ఫ్రేమ్లో చూపించే విధానం మన సుకుమార్ మార్క్ కనిపిస్తుంది. అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కూడా చూసారు కదా, ఒక చేయి లేపి సూపర్, ఒక షోల్డర్ లేపి ఒక చూడడం, ఆ గెటప్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మారిపోయింది, ఇంతకుముందు లాగా లేదు. ఇంతకుముందు ఎలా ఉండే, హీరో అంటే ఓన్లీ హీరోనే, అంటే మిగతా వేరే ఎక్స్పెరిమెంట్స్ ఏం లేవు. ఇప్పుడు హీరోలు మారుతున్నారు, స్టోరీస్ మారుతున్నాయి, ఇండస్ట్రీ పెద్దగా అయింది. వరల్డ్ వైడ్ మనది తెలుగు, మన తెలుగు పేరు వరల్డ్ వైడ్ వచ్చింది. ఇప్పుడు RRR ప్లస్ బాహుబలి ఈ మూవీస్తోని. సో రేంజ్ పెరిగిపోయింది, లెవెల్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. సో వే ఆఫ్ థింకింగ్ కూడా పెరిగిపోయింది ఆడియన్స్ది, ప్లస్ చేసే క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ది ఎవరైనా సరే, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు అందరిది. సో నెక్స్ట్ లెవెల్. సో ఇది చాలా చాలా బాగుంది. మ్యూజిక్ సూపర్ ఉంది, ఆ లొకేషన్స్ ఎట్లా, ఎస్పెషల్లీ ద వే ఆఫ్ ఎలివేషన్ సీన్ చాలా బాగుంది, చూపించే విధానం. సో సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. సో పక్కా ఇది 1000 కోట్లు దాటుతుందని ఒకవేళ సూపర్ ఉంటే నాకైతే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎందుకంటే నేనే కాదు, ఓవరాల్ ఇండియాది ఈగర్లీ వెయిట్ చేస్తుంది పుష్ప 2 కొరకు. జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే 1.6 మిలియన్స్ క్రాస్ అయిపోయింది వ్యూస్. సో ఇప్పుడు మీరే చెప్పొచ్చు, గెస్ చేయొచ్చు ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో. సో ఒకవేళ మూవీ వస్తే. ఓకేనా, మీకు ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా తప్పుగా మాట్లాడండి, ఇంకేమైనా మాట్లాడాలంటే మీరు దయచేసి చెప్పండి. ఓకేనా, నేను సరి చేసేసుకుంటా. ఓకేనా, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.